పచ్చపత్రికలు పట్టాలు తప్పాయి. రాష్ట్రాభివృద్ధికి రెడ్ సిగ్నల్గా మారాయి. జగన్పై ద్వేషంతో అబద్ధాల కూత పెడుతున్నాయి. నిన్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను రైల్వే జోన్ గురించి మీడియా ప్రశ్నించినప్పుడు నన్నెందుకు అడుగుతారు, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అన్నారు. అంతే, దాని చుట్టూ ఓ అందమైన అబద్ధాన్ని అల్లేసి రైల్వే జోన్ రాకపోవడానికి జగన్ సర్కారే కారణమన్నట్లుగా మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో వార్తను వచ్చేశారు. రైల్వే జోన్ కోసం భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉంది. మరి ఎందుకు అప్పగించలేదు అనే అనుమానం అందరికీ కలుగుతుంది. కానీ ప్రత్యేక హోదా రాకపోవడానికి కారకుడు ఎవరు? ఈ రైల్వే జోన్ ఆలస్యానికి కూడా అతనే కారణం. పేరు నారా చంద్రబాబు నాయుడు. ప్రైవేటు కంపెనీలకు పావలాకు 10 పైసలకు 100 కోట్ల విలువైన భూమిని ఇచ్చేసే చంద్రబాబు రైల్వే జోన్కు మాత్రం వివాదాస్పద భూమిని అంటగట్టాడు. ఈ విషయం ఎక్కడా కనబడకుండా పచ్చపత్రికలు తమ పచ్చ రాతతో కప్పెట్టేశాయి. అంత మాత్రాన నిజం అబద్ధం అయిపోతుందా? అబద్ధం నిజమైపోతుందా? ప్యాకేజీకి ఆశపడి కోట్లు మింగేయొచ్చని కక్కుర్తిపడి ఈ రాష్ట్రాన్ని ప్యాకేజీకి అమ్ముకున్న చంద్రబాబు నాయుడు వల్ల రైల్వే జోన్ ప్రత్యేక హోదా మాత్రమే కాదు, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కూడా రాకుండా పోయాయి. ఇది అవునా కాదా అన్నది 87 ఏళ్ల ఎల్లో తాత చంద్రబాబు 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పాలి. అసలు విభజిత ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగడంలో ఎవరి పాత్ర ఎంత అన్న దానిపై 10 ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రైల్వే జోనుకు భూముల కేటాయింపులో ఆలస్యానికి కారణం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, రైల్వే జోన్కు వివాదాస్పద స్థలాన్ని కేటాయించింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3, రైల్వే జోన్ జాప్యం చేసిందెవరు? జవాబు చెప్పాల్సిందెవరు? క్వశ్చన్ నెంబర్ 4, 17 రైల్వే జోన్ల ఏర్పాటుకు రాని ఇబ్బందులు ఇక్కడే ఎందుకు? క్వశ్చన్ నెంబర్ 5, రాజ్యసభలో ప్రకటించిన స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారకులెవరు? క్వశ్చన్ నెంబర్ 6, ప్రత్యేక హోదా వద్దే వద్దు, స్పెషల్ ప్యాకేజీనే ముద్దు అన్నది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 7, ప్యాకేజీ ప్రకటించినందుకు సన్మానాలు తీర్మానాలు చేసిందెవరు? క్వశ్చన్ నెంబర్ 8, హోదాను చట్టంలో పెట్టనిది ఎవరు? చట్టాన్ని పక్కన పెట్టిందెవరు? క్వశ్చన్ నెంబర్ 9, హోదాపై బాబు తీసుకున్న యూటర్న్లే రాష్ట్రానికి శాపంగా మారాయా? క్వశ్చన్ నెంబర్ 10, విభజిత ఏపీకి కలిగిన నష్టంలో కాంగ్రెస్ బీజేపీలలో ఎవరి పాత్ర ఎంత? రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఎల్వికే రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, ఇక కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అంబటి రామకృష్ణ గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రమేష్ నాయుడు గారు, ఏపీ బీజేపీ స్టేట్ సెక్రటరీ, మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రైట్, నిన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు ఈ ప్రశ్న నన్ను కాదు అడగాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు భూములు ఇస్తే వెంటనే మేము రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాము అన్నారు. మరి భూములు ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదు అనేటటువంటి అనుమానం అందరికీ కలుగుతుంది. ఇక్కడే రైల్వేకు సంబంధించినటువంటి భూమిని ఇటు రైల్వే అలాగే ఆర్టీసీ ఈ రెండూ కలిసి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాయి. దానికి దాదాపుగా రైల్వే భూములన్నీ కూడా కేటాయించారు. అంటే రైలు దిగిన ప్రతి ఒక్కరు కూడా వెంటనే బస్సులో ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఇక్కడ ఈ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. అక్కడ భూములు తీసుకున్నారు కాబట్టి ముడసర్లోవలో 52 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానంది. ఎప్పుడు ఇది జరిగింది? 2018లో. 2018లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 52 ఎకరాలు ఏమయ్యాయి? అవి వివాదాస్పద భూములు. ఆ వివాదాస్పద భూముల్ని రైల్వేకి కట్టబెట్టినటువంటి మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని ఎక్కడా కూడా పచ్చపత్రికలు బయట పెట్టలేదు. 2018లో 52 ఎకరాలు రైల్వేకు కట్టబెట్టినటువంటి వివాదాస్పద భూముల్ని కట్టబెట్టినటువంటి మహానుభావుడు. ఆ వివాదాస్పద భూముల్ని ఈ రోజు వరకు ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఏర్పాటైనటువంటి జగన్ సర్కార్ ఆ వివాదాలు, అడ్డంకులు, న్యాయ పోరాటాలు, కేసులు అన్నీ తొలగించుకొని మొన్న జనవరి 2 నాటికి దాన్ని సిద్ధం చేసి పెట్టింది. దీనికంతటికీ కారకుడెవరు? చంద్రబాబు నాయుడు. కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం రాసిందో తెలుసా? ఈ విషయాన్ని దాచిపెట్టేసింది. ఎక్కడా కూడా చంద్రబాబు ద్రోహి, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి అని ఎక్కడా కూడా ప్రచురించలేదు. రైల్వే జోన్ ఆలస్యానికి కారణం చంద్రబాబు నాయుడే, అతనే ఈ రాష్ట్రానికి పాపం, శాపం, ద్రోహి అన్న విషయం ఎక్కడా రాయలేదు. ఎలా రాశాడో తెలుసా వార్త? ఈ వార్తను ఎలా రాసిందంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక, విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా?
రైల్వే జోన్కు 4.5 ఏళ్లుగా భూములు ఇవ్వని వైనం. జోన్కు 53 ఎకరాలు ఇవ్వలేరు, కానీ రాజధాని చేస్తారట. ఋషికొండకు గుండు కొట్టి 450 కోట్లతో విలాసాల ప్యాలెస్ కట్టుకుంటున్నారట. ఎంత చక్కగా వార్తని అల్లుకుంటూ వచ్చారో చూసారా. ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది. అయ్యా, యాజమాన్యానికి ఒకటే చెప్తున్నా, రాత్రిపూట మనం తింటాం కదా, పగలు తింటాం కదా, 5,000 నోట్లోకి వెళుతాయి కదా. ఇట్లాంటి అసత్యపు వార్తలు రాసి సంపాదించిన డబ్బుతో మనం తిన్నా సరే అది జీర్ణం కాదు సార్, డైజెస్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఎంత సింపుల్గా రాశారంటే, ఇందులో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును మోడీ ప్రభుత్వం 2019లో ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం విశాఖలో నిర్మించడానికి గత బడ్జెట్లో 107 కోట్లు కేటాయించింది. అందులో 10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేసింది. కార్యాలయ నిర్మాణానికి 53 ఎకరాలను ముడసర్లోవలో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కానీ ఇంతవరకు దానిని రైల్వే శాఖకు అప్పగించలేదు. ఆ భూమిలో ఆక్రమణదారులు ఉన్నారు. ఫస్ట్ ఇస్తానని దేవుడు చంద్రబాబు నాయుడు కదా. వివాదాస్పద భూమిని కట్టబెట్టిన చంద్రబాబు నాయుడు అవునా కాదా? ఆ భూమిలో ఆక్రమణదారులు ఉన్నారు, వారిని తొలగించలేదు. ఎవరు తొలగించాలి? చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు తొలగించలేదు. ప్రత్యామ్నాయ భూమినైనా చూపెట్టడం లేదు. చంద్రబాబు చేయలేదు. ఈ విషయాన్ని తొక్కిపెట్టి బీజేపీ నాయకులే రైల్వే జోన్ను ఇవ్వలేదని వైసీపీ నాయకులు అంటున్నారట. డిపిఆర్లు కూడా ఇప్పటివరకు సిద్ధం కాలేదని వైసీపీ నాయకులు అంటున్నారట. ఇన్ని పచ్చి అబద్ధాలతో వార్తను రాసేశారు. ఎస్, నేను ముందుగా కొండా రాజీవ్ గాంధీ గారిని అడుగుతున్నా. రాజీవ్ గాంధీ గారు, రైల్వే జోన్ ఆలస్యానికి కారణం మీరే అన్నట్లుగా ఈరోజు 2 ప్రధాన దినపత్రికలు వార్తను అచ్చేశాయి. అందరూ మీ వైపే చూస్తున్నారు, దీనికి కారకులు మీరేనని ఏం సమాధానం చెబుతారు? సార్, ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వందనాలు. ఇది ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే సార్, వాస్తవం చెప్తున్నాను, ఈ రైల్వే జోన్ అనేటువంటిది మా ఉత్తరాంధ్ర వాసుల కల సార్. ఎన్నో ఏళ్లగా మా పోరాటాలు మా పెద్దలు చేశారు, యువకులుగా విద్యార్థులుగా మేము కూడా చేశాం. ఇక్కడ ఒక ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి అంశం. ఒకటి, వాల్టేర్ డివిజన్ ని లేకుండా రైల్వే జోన్ ఇచ్చే సగం మా గొంతు కోసారు. అయినా సరే రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా వస్తుందిలే, ఏదో ఒకటి నాళ్ళు మన కళ్ళ సాకారం అవుతాయిలే అని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారేమో పనికిరానటువంటి భూమిని ఇచ్చి రైల్వే జోన్కి ఆయనే అడ్డంకిగా నిలిచాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అడ్డంకులన్నీ తొలగించి న్యాయపు చిక్కులన్నీ విడదీసేసి ఆ 52 ఎకరాలు ఏదైతే మొడసల్లోవలో ఉందో, మీరు నేను వెళ్ళి కెమెరాలు పట్టుకుని వెళ్దాం, క్లియర్ గా ట్రెంచింగ్ చేసేసి, అంటే సుమారు 3 అడుగుల వరకు తవ్వేసి క్లియర్ గా వాళ్ళ బోర్డర్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ కట్ చేసేసి వాళ్ళకి మీరు రండి మహాప్రభు, మీరు వచ్చి చూసుకోండి, జాయింట్ ఇన్స్పెక్షన్ కి రావాలని చెప్పి గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గర నుండి లెటర్ వెళ్ళింది. అది ఏ సర్వే నెంబర్ లో లెటర్ వెళ్ళిందో కూడా చాలా క్లియర్ గా. ఈ లెటర్ మాకు ఎంత అనుమానాలు ఉన్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వాలు అది మంత్రులు ఇలాంటి తింగర పనులు ఏవో చేస్తారని ముందే డౌట్ వచ్చింది. మేము వాళ్ళకి పర్సనల్ గా రైల్వే డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది సార్ స్టాంప్, క్లియర్ గా మనం వాళ్ళకి లెటర్ రాసింది 2/1 లెటర్ రాసి పంపించేసాం. అయినా సరే మాకు ఎందుకు అనుమానం వచ్చింది, నెల రోజులైంది కరెక్ట్ గా February 2nd మనం ఉన్నాం. ఎస్ మనం వెళ్ళి లెటర్ ఇచ్చి మనకి రిప్లై రాస్తే వెళ్ళి పర్సనల్ గా లెటర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఈ స్టాంప్ కూడా, రైల్వే స్టాంప్, ఇది మీరు జూమ్ చేస్తే మీకు కనబడుతుంది, రైల్వే స్టాంప్ కూడా వేయించడం జరిగింది. ఇందులో కూడా చాలా క్లియర్ గా మీకు ఒక లైన్ చెప్తాను, దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈస్ కైండ్లీ రిక్వెస్టెడ్ టు డెప్యూట్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఫర్ జాయింట్ ఇన్స్పెక్షన్ అట్ మొడసర్లావా టు కోఆర్డినేట్ విత్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ జోన్ 2 జీవీఎంసీ విశాఖపట్నం సి శాస్త్రి శబనం అని చెప్పి ఆయన మొబైల్ నెంబర్ తో పాటు ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చేది? January 2వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు ఈ రైల్వే శాఖ దగ్గర నుంచి కనీసం ఒక మెయిల్ గాని, ఒక కమ్యూనికేషన్ గాని, మేము పెట్టినటువంటి ఆఫీసర్ ని కాంటాక్ట్ చేయడం గాని, కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా బాధ్యత రహితంగా వాళ్ళు వ్యవహరించి, వాళ్ళు జాప్యానికి వాళ్ళు కారణమయ్యి, గత ప్రభుత్వాల కారణమయ్యి, ఈ రోజు నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది ఉద్దేశపూర్వకంగా, అంటే ఇక్కడ కేంద్ర మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టచ్ చేసేటట్టు ఉందా, లేకపోతే ఆయన మామూలుగానే సాధారణంగా భూములు వచ్చుంటే మేము ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళం కదా, కట్టేసేవాళ్ళం కదా అన్నారా? ఇప్పుడు ఒక విషయం సార్, ఆయన దాటవేత ధోరణిలో చెప్పారో, లేదంటే రాజకీయ కోణం దృష్ట్యా పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ క్యాడర్ అధికారిగా గతంలో పనిచేశారు, సో ఆ రాజకీయ పరమైనటువంటి కారణాలతో ఆయన చెప్పారా, లేదంటే యాదృచ్ఛికంగా చెప్పారు, మనకు తెలియదు. అయితే ఒకటి, ఎవరు ఏం మాట్లాడినా దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి బుర్ర జల్లడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని దిక్కుమాల పత్రికలు
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వార్తలు రాశారు సార్. మాకు చాలా కడుపు మంటగా బాధ కలుగుతుంది, మా గుండెలు కోసినట్టు అవుతుంది. ఎందుకంటే సార్ ఒక మాట సార్, చెప్పండి సార్ నేను సార్ నా వాయిస్ వస్తుందా? వాయిస్ లేదు, మాట్లాడండి సార్, పర్లేదు, చెప్పండి. సార్ సార్ ఎందుకు చెప్తాం అంటే ఇందులో ఇది క్లియర్ గా చెప్పాలి సార్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు అంటే సుమారు 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి వాళ్ళే స్పష్టం చేశారు. 950 ఎకరాలు మీకు అందుబాటులో ఉంటే ఈ 52 ఎకరాలు గోల్ ఎందుకంటే అసలు ఒకటి. ఇంకొక విషయం ఏమిటంటే సార్ నా వాయిస్ వస్తుందా? క్లియర్ సార్ ప్లీజ్. యా, ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ 52 ఎకరాలకు కానీ రైల్వే జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కానీ సంబంధం లేదు. మీరు ఇందాక మీ తొలి పలుకుల్లో చెప్తున్నప్పుడు మీరు మాట చెప్పారు, ఏది ఈ 26 ఎకరాలు ఆ బిఆర్టీఎస్ రోడ్లు అన్నారే, అందులో బిఆర్టీఎస్ రోడ్స్ కి 10 ఎకరాలు 16 ఎకరాలు స్లమ్స్ ఆక్యుపేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లులు కట్టించమని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం దేని ద్వారానే అది కూడా ఇల్లులు కేంద్ర రైల్వే శాఖలు కట్టించవలసి ఉంటే వాళ్ళు పట్టించుకోకపోతే ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకుని జీవీఎంసీ సొంత నిధులతో అక్కడ పేదలందరికీ కూడా ఇల్లు కట్టించి ప్రభుత్వం ఇచ్చింది 16 ఎకరాల్లో. 10 ఎకరాలు బిఆర్టీఎస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కి ఇచ్చారు. ఈ 26 ఎకరాలకు గాను 1:2 రేషియో అంటే రెట్టింపు దాంట్లో 52 ఎకరాల ల్యాండ్ అని ఇవ్వాల్సినటువంటిది. ఇది అంశాన్ని రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి గాని ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా జనరల్ గా వీళ్ళు ఎలా చేశారు అంటే బోడిగుండికి మోకాలకి ముడిపెట్టి ఏదో రకంగా బుర్ర జల్లే కార్యక్రమం చేశారు తప్పితే ఇంకొకటి కాదు అనేది చాలా సుస్పష్టం. రైల్వే జోన్ రాకుండా ఉండడానికి ఇన్నాళ్ళు ఆలస్యం కావడానికి కానీ కాంగ్రెస్ పార్టీ గాని లేదున్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని అసలు కారకులు వేళ్లే. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను సార్. ఎందుకు వచ్చింది? ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు విభజన చేసినప్పుడు ఈ రైల్వే జోన్ అనేటువంటి దాన్ని సంపూర్ణంగా దాని వ్యవహారాన్ని పూర్తి చేయలేదు. యాస్టీజ్ లైక్ ప్రత్యేక హోదాను కానీ యాస్టీజ్ లైక్ ప్రత్యేక ప్యాకేజీ ఏది రాయలసీమ ఉత్తరాంధ్రకి బుందేల్ఖండ్ మాదిరి పెట్టినటువంటి ప్యాకేజీని కానీ పెట్టారు కానీ దేన్ని అమల్లో చేయలేదు. విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది కానీ అమలు అనేటువంటిది ఎక్కడా జరగలేదు. ఇది ఒక అంశం. ఇంకో అంశం చెప్తాను ఈశ్వర్ గారు, నేను వ్యక్తిగతంగా ఈ రైల్వే జోన్ అంశానికి మేమంతా ఎట్లాగా కనెక్ట్ అయి ఉంటాం మా ప్రాంత వాసులు అంటే ఇదే రైల్వే జోన్ కోసం అనేక పోరాటాలు, లాఠీ దెబ్బలు, రక్తాలు చిందించడమే కాదు, ఈ రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన నన్ను అదే కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసింది. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ పోరాటం మేము మద్దతుంటాం అని చెప్పి నన్ను పార్టీలో తీసుకొచ్చి ఈరోజు రైల్వే జోన్ ఇన్నాళ్ళకి వచ్చిందన్నా సరే మా ఉత్తరాంధ్ర ప్రాంతాల వాసుల పోరాటం, ఆ పోరాటానికి మాకు ఊతమిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర కాంగ్రెస్ ప్రశ్నించాలండి. పోరాటం చేస్తే గానీ రాని విధంగా పెట్టారంటున్నారు, అంతేనా? రైట్, ఒక నిమిషం వస్తాను. ఎల్వికే రెడ్డి గారు ఏంటిది ఈ రోజు దినపత్రికలు చూస్తుంటారు, విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా? రైల్వే జోన్ కు 4.5 ఏళ్లుగా భూములు ఇవ్వనటువంటి వైనం. ఎల్వికే రెడ్డి గారు ఉన్నారా? ఇక్కడ భూములు ఇవ్వని వైనం ఒకరు రాస్తారు, ఇంకొకరు ఏం రాస్తారంటే ఈనాడు దినపత్రిక ఆయన మామూలే రాష్ట్ర ప్రభుత్వం పైన నెట్టేస్తూ నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు, ఏపీ ప్రభుత్వాన్ని అడగండి, 53 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాల్సి ఉందని రైల్వే మంత్రి అన్నట్టుగా మొదటి పేజీలో పెద్ద వార్త వేశారు. కానీ దీని అంతటి వెనుక కారణం చంద్రబాబు. వివాదాస్పద భూముల్ని కట్టబెట్టింది చంద్రబాబు. వాటినన్నింటినీ క్లియర్ చేసేటప్పటికి మొన్న జనవరి 2వ తారీఖున అయింది. కాదు ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను. నన్ను ఎందుకు అడుగుతారు అని అన్నారంటే రేపు ఆయన ఏమైనా నేను ఈ మాట చెప్పలేదు కదా అన్నారంటే అలా చెప్పలేదా అనేటటువంటి పరిస్థితి పత్రికల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు కాక మేము రాసేది మేము రాస్తాము, మేము రాసుకునేది మేము రాస్తాం, మీరు చెప్పేది మీరు చెప్పండి అని. ఆ మధ్య ఒక జడ్జి గారు కూడా అట్లాగే మీరు చెప్పేది మీరు చెప్పండి, నేను వేసే శిక్ష నేను వేస్తానని. ఇప్పుడు మీడియాలో పత్రికలు ఎట్టుందంటే మీరు చెప్పేది మీరు చెప్పండి, మేము రాసేది మేము రాసుకుంటాం, మా చేతిలో పెన్ ఉంది, మా చేతిలో ఆయన క్లియర్ గానే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తే మేము వెంటనే పెట్టారు, ఆయన క్లియర్ గానే చెప్పారు సార్. కానీ వార్త రాస్తున్నప్పుడు ఈ ఆలస్యానికి కారణం, ఈ జాప్యానికి కారణం ఎవరు అన్న విషయాన్ని కప్పెట్టేసి ఇది రాష్ట్ర ప్రభుత్వమే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పైన తోసేటటువంటి ప్రక్రియ. అక్కడికే వస్తున్నా నేను ఆయనకి. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, వీళ్ళు ఏం రాశారు అని మనం మొదలు పెడితే, నేను మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సాక్షాత్ వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఏ పత్రికలో ఏమొస్తుందో తెలియదు కాబట్టి 18 పేపర్లు చదువుతాను నేను, నిజం తెలుసుకోవాలి కాబట్టి అని. అందుకని పేపర్లో వచ్చే దాని గురించి మనం పక్కన పెడదాం. విశ్వసనీయత అంటే మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక మాట చెప్పారు. విశ్వసనీయత అంటే ఆడు చెప్పింది ఇక్కడ ఉన్నది రాయడం కాదు, వాస్తవాలని ప్రజలకు పాఠకులకు అందించడం అని. అంటే ఇక్కడ రైల్వే జోన్ వెనక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం అనగానే, ప్రభుత్వం అనేది కంటిన్యూషన్, అది కంటిన్యూగా ఉంటుంది. పార్టీలు మారచ్చు కావచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీలో
ఆ భూమిని అప్పగించింది, ఏ తేదీలో అక్కడ చదువు చేయడానికి వెళ్ళారు, ఏ తేదీలో రైతులు అడ్డుపడ్డారు అనే విషయాలను రాస్తే నిజంగా కల్ప్రిట్ ఎవరని తెలిసేది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అని ఇప్పుడున్న వాళ్ళ మీద నెట్టేసే ప్రయత్నం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. రెండోది ఏంటంటే నేరుగా పేరు పెట్టి, ఆయనకు ప్రేమే లేదన్నట్టుగా నేరుగా పేరు పెట్టి రాసినటువంటి పరిస్థితి. జగన్ ప్రేమ ఇదేనా అంట. అనుకూలంగా ఉండేవాళ్ళు తస్మదీయులు అస్మదీయులు ఉన్నట్టుగా మీడియా మొత్తం అటు తయారైపోయింది. దాని గురించి మాట్లాడితే గొంగట్లో తింటూ మనం ఏదో వెంట్రుకలు ఎడుతున్నారు అన్నట్టు ఆ రకంగా తయారైపోయిన పరిస్థితి. రోజుకి ఏ రోజు మాట్లాడదలుచుకున్నా ఆ రోజు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే సార్, రైల్వే జోన్ ఆలస్యానికి చంద్రబాబు ఇచ్చినటువంటి వివాదాస్పద భూములే కారణం. హోదా, ఆయన ప్యాకేజీ ముద్దని మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, ఆయనే కారణం. తర్వాత దుగ్గరాజపట్నం పోర్టు ఫీజిబిలిటీ లేదయ్యా, ఇంకోటి ఇస్తాము అనంటే రామాయపట్నం ఇస్తానంటే వద్దని చెప్పి కూర్చున్నారు. ఎందుకంటే కృష్ణపట్నంలో ఆయనకు కావాల్సినటువంటి ఆయన బంధువులు, ఆయనకు కావాల్సినటువంటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి రామాయపట్నం వస్తే ఎక్కడ ఇబ్బంది పడుతుంది, దాన్ని రానియకుండా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ రెండోసారి మెకన్స్ అనే సంస్థకి ఇచ్చి అక్కడ ఫీజిబిలిటీ ఏంటని సర్వే చేయమంటే చంద్రబాబు నాయుడు కానీ, అప్పటికే బీజేపీతో విడిపోయారు, చంద్రబాబు కానీ ఆ ప్రాంత మనుషులు కానీ ఎవ్వరు కోఆపరేట్ చేయలేదు వాళ్ళకి, అది కూడా పోయింది. ఈశ్వర్ గారు, ఇక్కడ ఇంకో చిన్న మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి ఎంతో కొంత మేరకు నిధులు తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా చెడగొట్టే ఒక ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది నాకైతే. ఎందుకనంటే కేంద్ర మంత్రి ఆయన మీద నెట్టేశాడు అని రాయడం ద్వారా వీళ్ళ మధ్య సఖ్యతను కూడా దెబ్బతీయాలి అనేటటువంటి ఒక ఉద్దేశం కూడా ఆ మధ్యలో ఉందేమో, బిట్వీన్ ది లైన్స్ అనేది నాకు అనిపిస్తుంది. రైట్. రమేష్ నాయుడు గారు, ఏంటి సార్ రైల్వే జోన్ ఆలస్యానికి కారణం ఏంటి, మీరు చెప్తారా కరెక్ట్గా? నాకైతే మంత్రి గారు చెప్పింది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తోంది, మీకేమనిపిస్తోంది? అదే కరెక్ట్ అంటారా? ఆయన సమాచారం ఉన్నటువంటి అవగాహన మేరకు ఆ శాఖకు సంబంధించిన విషయాల మీద పట్టున్నటువంటి వ్యక్తిగా మా అందరికి కూడా సుపరిచితుడు. వారు వాస్తవాన్ని చెప్పారనేటువంటి విషయంలో మనం శశబిషలకు తావు ఇవ్వకూడదు. ఒకటి ఈశ్వర్ గారు, ఏ మాటకు ఆ మాట ఈ రాష్ట్రం నుంచి ఎంపికవుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో అది ఏ పార్టీకి తీసుకున్నా, అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, దురదృష్టం ఏంటంటే సెలెక్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్పొరేట్ వ్యక్తులు, శక్తులు. దీని కారణంగా సొంత ప్రాంతం మీద వాళ్ళకు మమకారం లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చాలా రకాలైనటువంటి అంశాల మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. స్పెసిఫిక్ గా ఒక పాయింట్ మీద, ఒక అంశం మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉండదు. కానీ ఏ ప్రాంతం నుంచి అయితే ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారో, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, తను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, తన మేనిఫెస్టోలో కానీ గత ఎన్నికల సమయంలో కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే సాధ్యమయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాంతానికి సంబంధించిన వనరులను సద్వినియోగం చేసుకునే విధంగా ఇన్స్టిట్యూషన్స్ తెచ్చేటువంటి ప్రక్రియలో కావచ్చు, దాని మీద ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎందుకు పెట్టాలి సార్? కాదు సార్, ఎందుకు పోరాటం చేయాలి? నాకు అర్థం కాని విషయం అడుగుతున్నా. కొన్ని మనం కొత్తగా ఏమన్నా కొత్త డిమాండ్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, గట్టిగా పోరాడాలి. వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ అలా వదిలేస్తే నిజంగా వాళ్ళని మనం నిలదీయాల్సిందే. ఇది చట్టంలో ఉన్న అంశం కదా సార్. 13th షెడ్యూల్లో 8వ పేరాలో చాలా క్లియర్గా పెట్టిన అంశాన్ని మీరు చేయాల్సిన బాధ్యత ఇది బాధ్యత. దీనికోసం కొట్లాడాలా, దీనికోసం ఉద్యమాలు చేయాలా, దీనికోసం నిరాహార దీక్షలు చేయాలా, దీనికోసం ధర్నాలు చేయాలా, దీనికోసం రైలు రోకోలు చేయాలా? ఇది చట్టంలో ఉంది కదా సార్ క్లియర్గా. 13వ షెడ్యూల్లో 8వ పేరాలో చాలా క్లియర్గా రాసి పెట్టారు. ఇక్కడ ఇంకెందుకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇండియన్ రైల్వే షాల్ వితిన్ 6 months ఫ్రమ్ అపాయింటెడ్ డే ఎగ్జామిన్ ఎస్టాబ్లిషింగ్ ఏ న్యూ రైల్వే జోన్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టేక్ ఇన్ ఎక్స్పెడిషియస్ డెసిషన్ దేరాన్. ఇవన్నీ మనం వెనకేసుకొని రావడం తప్పు. ఏది ఎంపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు కాక, నేనేమన్నా ఏ పార్టీకి సంబంధించిన నేను ఎవరిని అనలే, నేను వాళ్ళని తప్పు పడుతున్నా. నిజానికి వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఎన్నుకుంటే మీరు అన్నారు కదా కరెక్టే, నేనేం తప్పనట్లేదు, నేను అది తప్పనట్లేదు సార్. ఇక్కడ చట్టంలో నేను చట్టం తీసుకుని వచ్చిన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, అందులో 13th షెడ్యూల్లో 8వ పేరా సార్, ఇది హైలైట్ చేశాను. ఇది చట్టం సార్, దీనికి ఎందుకు పోరాటం చేయాలి చెప్పండి? మనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో పక్కన పెట్టండి సార్. ఇది చట్టం, 2 రాష్ట్రాలు ఏది ఓహో మేనిఫెస్టోలో దీన్ని చట్టాన్ని ఒక మేనిఫెస్టోగా చూస్తున్నారు మీరు.
అంటున్నాం. చట్టాన్ని ఒక మేనిఫెస్టోగా చూస్తున్నారు. ఒక విధంగా మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. చట్టాన్ని మీరు మేనిఫెస్టోలా చూస్తున్నామన్నారంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీలాంటి వాళ్ళు అది కరెక్ట్ కాదు. మీరు నన్ను చర్చకు తావివ్వకుండా మీరు మధ్యలో కలుగు చేసుకుని నన్ను డిబేట్ చేసేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ఇలాంటివే వస్తాయి. సరే చెప్పండి. మన ఇద్దరం అర్థవంతమైనటువంటి చర్చ చేద్దాం ఈశ్వరన్న. సరే చెప్పండి. ఇప్పుడు నేను కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా యువమోర్చా అధ్యక్షుడిగా విశాఖపట్నంలో పర్యటనకు పోయినటువంటి సందర్భంలోనే ఆ గుడ్ న్యూస్ కూడా వచ్చింది. రైల్వే జోన్ కు సంబంధించి ప్రకటన చేసిన రోజు నేనున్నా. స్వయంగా హరిబాబు గారు ఆ రోజు చెప్పారు, నాకు గన రైల్వే జోన్ అనేటువంటి అంశం ప్రారంభం కాకపోతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే రాజకీయాల నుంచే విరమించుకుంటా అని చెప్పారు. సో వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా 100% ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగా ఉన్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు ఎంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ కోసం కాదు, మేము ప్రజల పక్షాన ఉన్నామని తెలియజేస్తూ రైల్వే జోన్ ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రకటించిన రోజు కూడా నేను కూడా ఉన్నా, రైల్వే స్టేషన్ ముందు సంబరాలు కూడా చేస్తున్నాం. కానీ ఒక విషయం, మనం మీరు చెప్పారు కదా, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాల్లో టేబుల్ టు టేబుల్ విపరీతంగా ఫాలోఅప్ చేసి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళం లేకుంటే ఎంపీని, ఎమ్మెల్యేని చెప్పి వాళ్ళ ప్రాజెక్టులు మాత్రం త్వరితగతిన పూర్తి చేసుకుంటారు కదా. కేంద్రానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన విస్తృత ప్రయోజనాలు కలిగినటువంటి ప్రాజెక్టుల విషయంలో స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టి బిగుతున్నారా అని అడుగుతున్నారు. సరే, వాళ్ళు వీక్ గా ఉన్నారు సార్. మీరు చట్టాన్ని ఏం గౌరవిస్తున్నారు? వాళ్ళు వీక్ గా ఉన్నారు. కాసేపు పాపం వాళ్ళందరూ నేను వీక్ చేస్తా. మీరందరూ చాలా వీక్ గా ఉన్నారని నేను చెప్తున్నాను సార్. వాళ్ళందరూ వీక్ గా ఉన్నారు, వాళ్ళని కాసేపు పక్కన పెడదాం. చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మీరు ఏం చేశారు అది చెప్పండి. ఇచ్చాము, మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. బడ్జెట్ కూడా కేటాయించినాం. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ క్లియర్ చేసే వాళ్ళు ఇప్పుడు మాకు కడప రేణుగుంట హైవే కూడా ఇచ్చామండి. కాదు సార్, ఇది టెండర్లు కూడా అయిపోయాయి. ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చారా? ఇన్స్టిట్యూషన్ భూమి అనేది బదలాయింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేదు కదా. కేంద్రం నేరుగా వచ్చి భూమి తీసుకోగలుగుతుందా? కాబట్టి నేను ఏమంటున్నా ఈశ్వర్ గారు, భూమి రెడీగా పెట్టారు. పాయింట్ నెంబర్ 1, అదే విషయాన్ని కేంద్రానికి లేఖ రాశారు ఒక నెల క్రితమే. ఒక నిమిషం, అది చూడాలి, మీరు చూపించండి. కాదు మీరు ఒక నిమిషం, రెండు విషయాలు చెప్తాను సార్. ఒకటి, ల్యాండ్ జనవరి 2వ తారీఖు కల్లా రెడీ చేశారు. చంద్రబాబు చేసినటువంటి పాపాన్ని మొత్తం కడిగేసి ప్రక్షాళన 4 సంవత్సరాలు కాలయాపన చేసినట్టే కదా వీళ్ళు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎంత పాపం చేశాడు, ఎంత దుర్మార్గం. అంటే మీరు కోర్టులో కేసులు భూములు ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారా? కేంద్ర ప్రభుత్వానికి కోర్టులో కేసులు ఉండేటటువంటి భూములు ఇస్తే సమర్థిస్తున్నారా మీరు చంద్రబాబు నాయుడు? హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు హ్యాట్స్ ఆఫ్ టు యూ చంద్రబాబు నాయుడిని సమర్థించినందుకు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కాదు సార్, కేసులు ఉండేటటువంటి భూములు ఇచ్చారు. లూలుకేమో ఏది బాగా పావలాకి ఇచ్చేశారు సార్ 100 కోట్ల విలువైన భూమిని. కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు. ఆయన ఎవరు బాధ్యత? దాన్ని క్లియర్ చేసినటువంటి సమాధానం చెప్తాను. ఈశ్వర్ గారు, ఇప్పుడు ఒకటి రైల్వే జోన్ కు సంబంధించి జనవరి రోజు పోయి రైల్వే ఆఫీస్ పోయి ఆయన రమేష్ నాయుడు గారు మీకు వెర్షన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్తాను, దయచేసి మీరు ఈశ్వర్ గారితో ఎలాగైతే క్రాస్ టాక్ వద్దనుకున్నారు, నాతో కూడా క్రాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. ఏ ఎంపీ కూడా రైట్, మీరు ఎంపీల దగ్గరికి కనీసం ఎక్సర్సైజ్ చేయకుండా కేంద్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఫైల్ ఎత్తుకొని పోతే అక్కడ కొర్రీలు వేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మనం కూడా తెలివిగా ఏం చేయాలా, ఆప్షన్ పెట్టుకొని పోవాలా. ఇది ఈ రోజు ఈశ్వర్ గారు ఆయన ఒకసారి అయితే నేను ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. కేంద్రం ఇవ్వాలనుకుంది, ఎంపీలు గట్టిగా అడగలేదని అంటున్నారు కదా మీరు. ఓకే రైట్, మీరేం చెప్తారు సార్ ప్లీజ్? నేను సమాధానం చెప్తాను సార్. రమేష్ నాయుడు గారు 2 నిమిషాలు మిమ్మల్ని ఎలాగైతే ఆయన ఆగమని ముందే ఆయన చెప్తున్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని దుర్మార్గుడని మీరు తిట్టనక్కర్లేదు, లేకపోతే పొగడనక్కర్లేదు. కానీ ఉన్న నిజాన్ని నిరభ్యంతరంగా నిష్పక్షపాతంగా మీరు ఒప్పుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఒకటి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక తప్పుడు ల్యాండ్ ను రైల్వే జోన్ కి అంటగట్టాడా లేదా అన్నది నాది అయిపోయిందో మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో. ఒక పాయింట్ లోనే ఎక్కువ నాకు చంద్రబాబు గురించి డిస్కషన్ వద్దు. నెంబర్ 2, మీరు అడిగారు ఎవరైనా ఇది చట్టంలో ఉందన్నది ఆయన చెబితే చట్టానికి మేనిఫెస్టోకి లింక్ పెట్టి అది పక్కన పెట్టండి. బట్
ఒక చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని మీరు చెప్పారు. మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే చాలా ప్రేమ, అందుకే ఆయన ఇచ్చారు, అప్పుడు మేమే ఉన్నాం. లేదా హరిబాబు గారు ఏదో చేశారని చెప్పారు. హరిబాబు గారు 99లో విశాఖ 1లో ఎమ్మెల్యే అయిన దగ్గర నుండి పార్లమెంట్ సభ్యుడు అయిన వరకు కూడా మొత్తం నాకు హరిబాబు గారు తెలుసు, మంచి వ్యక్తిగా నేను గౌరవిస్తాను. బట్ అంత గొప్ప హరిబాబు గారు మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటుండగానే, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటుండగానే 4.5 ఏళ్లు మీకు ఎందుకు పట్టింది రైల్వే జోన్ ప్రకటించడానికి? మేమెందుకు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది? మేమెందుకు రోడ్లు ఎక్కాల్సి వచ్చింది? మేమెందుకు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది? ఎంపీలు సరిగా లేరంట సార్, ఎంపీలు సరిగా లేరంట, వాళ్ళు మెత్తగా ఉన్నారంట పట్టి చూసినప్పుడు, అందువల్ల ఇవ్వలేదంట. ఎంపీలు పట్టుకుని చూస్తే మెత్తగా అనిపించారంట, అందుకే ఇవ్వలేదు. రమేష్ గారు ఒక్క నిమిషం నాది పూర్తి అవ్వమండి దయచేసి. రమేష్ గారు నేను పూర్తి చేయలేదు. రమేష్ నాయుడు గారు మీకు అవకాశం ఇస్తాను సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఆయన మిమ్మల్ని ఆగమన్నారు, ఉపయోగం ఉండదు సార్. ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి బాబు. రమేష్ గారు ఒక్కసారి ఆయన నాగమనండి సార్. రమేష్ గారు నాది విశాఖపట్నమే, మేము తరతరాల నుండి ఇక్కడ బాధలు అనుభవిస్తున్నాం. మీరు ఎలా యూత్రేషన్ చేశారు, నేను విశాఖపట్నానికి యూత్రేషన్ చేసి పని చేస్తుండే, నాకు ఇక్కడ వాస్తవాలు అన్ని తెలుసు. నాకు 2 నిమిషాలు మీరు అవకాశం ఇవ్వండి. నేను అడుగుతున్నది ఏమిటి అంటే, ఈ రైల్వే జోన్ కోసం అంత పోరాటాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పాయింట్ నెంబర్ 1. మీరు అడిగారే ఎంపీలు పనిచేయలేదని. మీరు రైల్వే జోన్ ప్రకటన వచ్చే టైంకి మీ కేంద్ర ప్రభుత్వం చట్టంలో పెట్టింది 2014 ముందు, మీ చట్టంలో ఉన్నదాన్ని మీరు అమలు చేసామని గొప్పలు చెప్పుకుంటుంది 2019 దగ్గరలో. తర్వాత వచ్చింది మా ప్రభుత్వం. ముందు మీ ఎంపీగా ఉన్నటువంటి ఖమ్మంపాటి హరిబాబు గారికి చట్టంలో పెట్టిన దాన్ని అమలు చేయడానికి 4.5 ఏళ్ళు ఎందుకు పట్టింది? దానికి మీరు సమాధానం చెప్పండి. తర్వాత మమ్మల్ని మీరు ప్రశ్నించండి. నా ప్రశ్న రాగండి. నేను చెప్తాను సమాధానాలన్నీ. ఒకరు సాగండి. రమేష్ గారు రాష్ట్రాల్లో ఉపయోగం ఉండదు. నేను నిజాలు చెప్తున్నా, రాష్ట్రాలకు ఉపయోగం ఉండదు సార్. కాబట్టి వాళ్ళకు మనకు ఉన్నటువంటి 2 రాష్ట్రాల మధ్యకు సంబంధించిన గొడవగా వచ్చేటువంటి పరిస్థితి, ఒరిస్సాకు ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరి మధ్య ప్రజలకు నిజాలు తెలాలి. ఒక్కసారి ఆయన నాగమనండి. ఒరిస్సాకి ఇంకోళ్ళకి ఉన్నటువంటి గొడవల గురించి చెప్తున్నారు. ఓకే, మేము ఈ 52 ఎకరాలు మాత్రమే రైల్వే జోన్ పెట్టడానికి ఆటంకమా? లేదు అంటే మీరు డిపిఆర్ లో 950 ఎకరాలు మాకు అందుబాటులో ఉన్నది అని చెప్పి డిపిఆర్ఏ వెళ్ళింది కదా. ఈ 52 ఎకరాల దగ్గర ఎందుకు ఆగాలి? ఎందుకు ఆపారని మా మీద ఆరోపణలు చేయాలి? 2వ తారీఖున మేము ఇస్తే రెస్పాన్స్ ఇప్పుడు దాకా ఎందుకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కానీ, కన్సర్న్ డిఆర్ఎం నుంచి కానీ, లేదా రైల్వే శాఖ మంత్రిత్వ శాఖ నుండి కానీ ఎందుకు రెస్పాన్స్ రాలేదు? అంటే ఒక జీవీఎంసీ నుంచి ఒక రైల్వే జోన్ లాంటి అంశం కోసం 52 ఎకరాలు మీకు ఇచ్చామని చెప్పిన తర్వాత నెల రోజు కూడా మీలోంచి స్పందన లేకుండా నెల రోజుల తర్వాత వచ్చి మామే బుర్రజల్తో ఎంతవరకు సమంజసం? పట్టణానికి సంబంధించి ఏ విధమైనటువంటి లింక్ ఉందో అలాగే ఇది కూడా అంతే లింక్. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ సూచిస్తే మీకు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఒరిస్సా ప్రయోజనాలు ముఖ్యమా సార్? రైల్వే సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధి మాట్లాడాలి. రైట్ అంబటి రామకృష్ణ గారు, మీరు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా రైల్వే జోన్ ప్రకటించారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆలస్యానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? సార్ ఈశ్వర్ గారు, గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి. ఇప్పుడు ఇది స్టేట్ కి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశం కాబట్టి క్రాస్ టాక్ వద్దు. దానికి ఎవరికైనా సరే ఇది ఉంటే మళ్ళీ నెక్స్ట్ క్లారిఫికేషన్ ఇచ్చుకోవచ్చు. దయచేసి క్రాస్ టాక్ వద్దు అని రిక్వెస్ట్. సార్ ఇవాళ అసలు కేంద్ర ప్రభుత్వం కేబినెట్ లో పూర్తిగా ఏది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత రైల్వే జోన్ అనౌన్స్ చేసేటప్పటికి అంటే మౌఖికంగా అనౌన్స్ చేశారు కానీ కేబినెట్ లో పెట్టి కేబినెట్ దీన్ని అనౌన్స్ చేసిందా లేదా? పాయింట్ నెంబర్ 1. ఆస్తులు, దానికి బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్ లేదు కదా. దానికి సంబంధించి ఏమన్నా ఫండ్స్ అలకాట్ చేశారా? లేదు కదా. ఫండ్స్ అలాట్ చేశారు కానీ రిలీజ్ చేసింది 1 కోటి రూపాయలు, దాంట్లో కూడా మళ్ళీ 10 లక్షలు ఖర్చు అయింది. 107 కోట్లు ఖర్చు పెట్టింది 10 లక్షలు. అదే సార్, 1 కోటి రూపాయలు అలాట్ చేశారు, 10 లక్షలు ఖర్చు పెట్టారు అన్నప్పుడు చిత్తశుద్ధి అర్థం అవుతుంది కదా. తర్వాత ఇక్కడ ల్యాండ్ వచ్చిందా రాలేదా? మీరు జోన్ కేబినెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు దానికి టైం బట్టి అవకాశమే ఉంటుంది. కానీ మంత్రి తప్పించుకునే సమాధానం చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సిన విషయం. తర్వాత నిజంగా చిత్తశుద్ధి ఉండి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు దాంట్లో క్లియర్ గా చదివారు, ఏది రైల్వే జోన్ అనేది చట్టంలో పెట్టి
దాన్ని ఈ స్టేట్ కి ఇవ్వాలి అన్నప్పుడు ఆ పార్లమెంట్ లో చట్టం పాస్ చేసిన తర్వాత ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తామా? 14లో ఉన్న రమేష్ నాయుడు గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది సార్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది రమేష్ నాయుడు గారు. ఎస్ మీరు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. రామకృష్ణ గారు మీరు కంటిన్యూ చేయండి సార్. ఒక్క పదం కూడా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకుండా ఇంకా 2014లో మనం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటామంటే ప్రయోజనం లేదు. ఇవాళ వాల్టేర్ డివిజన్ కావచ్చు, లేకపోతే కిరండల్ రైల్వే లైన్ కానీ ఇవన్నీ తప్పిచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రశ్నించింది. మీరు మోసం చేశారు, ఇది కాదు మేము చెప్పిన రైల్వే జోను, మీరు మోసం చేశారని మాట్లాడిన తర్వాత దాన్ని స్ఫూర్తిగా సాధించలేని పరిస్థితిలో ఇవ్వని భారతీయ జనతా పార్టీని ప్రశ్నించలేని ఈ ప్రాంతీయ పార్టీలు, ఇవ్వని భారతీయ జనతా పార్టీని ప్రశ్నించలేని ఈ ప్రాంతీయ పార్టీలు. సో ఇటువంటి సార్ ఆయన అడ్డం రావద్దు, ఆయన ఎంతసేపు తర్వాత మమ్మల్ని గురించి మాట్లాడే నేను వింటాను, మళ్ళీ కూల్ గా సమాధానం చెప్తాను. సో అటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఇంత ద్రోహం చేస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాల్సింది భారతీయ జనతా పార్టీని. భూములు ఇవాళకైతే రేపు వస్తాయి. మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని మీరు ఏం చేశారు అంటే తను పక్కని తప్పించుకొని విషయాన్ని పక్కకు నెట్టే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి వారికి ఎంత ప్రేమ ఉంది అనేది మనకు అర్థం కదా. ఇవాళ నిన్న ఇది అమరావతి దగ్గర రైల్వే జోన్ కి రైల్వే లైన్ కి 1000 రూపాయలు కేటాయించారు. దాన్ని బట్టి అర్థం కావట్లేదా వీళ్ళకి మన మీద ఎంత ప్రేమ ఉంది భారతీయ జనతా పార్టీకి అనేది. సరే సార్, ఇవాళ అందరు ఎంపీల గురించి మాట్లాడుతున్నావు కదా, ఇవాళ సంక్రాంతి సంబరాలు కావచ్చు, దసరా సంబరాలు కావచ్చు, ఏది కానీ జరుపుకునే జీవీఎల్ గారు విశాఖపట్నంలోనే నిత్యం ఉంటున్నారు కదా. మరి మీ మంత్రికి జీవీఎల్ గారు ఏం అప్డేట్ ఇచ్చారు? లేదు ఏమో లోక్సభకి ఎలక్ట్ అయిన హరిబాబు గారు అంతకు ముందు దీని గురించి ఏం సాధించుకొచ్చారు, నాకేం వద్దు గవర్నర్ ఇచ్చేయండి, ఎంపీలు ఎవరూ కూడా గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు, అందుకే రైల్వే జోన్ ఆలస్యమైందనేటటువంటి ఇంకో పాయింట్ ను కూడా రమేష్ నాయుడు గారు రేజ్ చేశారు. చట్టంలో చాలా స్పష్టంగా ఈ 10 ఏళ్లలో ఈ మొత్తం కూడా కంప్లీట్ అవ్వాలి. నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏమి, లెటర్ అండ్ స్పిరిట్ చట్టంలో ఈజుందా వస్తుందా పక్కన పెడితే లెటర్ అండ్ స్పిరిట్ ఈ చట్టం ఏమైతే ఉందో నేను అమలు చేస్తాను నరేంద్ర మోడీ చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో ఇది పెట్టారు అది పెట్టారని మనమే వాళ్ళకు మీరు కూడా చాలా సింపుల్ గా తప్పించుకుంటున్నారేమో అనిపిస్తోంది. ఈజీ పెట్టామా, షల్ పెట్టామా, బిల్ పెట్టామా, మే పెట్టామా, అది లేకుండా అమలు చేయాలంటున్నారు కాదు. వారు అన్న మాట ఏంటంటే, బీజేపీ నాయకులు అన్న మాట ఏంటంటే, ఇది చట్టంలో పెట్టిన దాన్ని ఎవరు అడగాల్సిన పని లేదు, బాధ్యత కేంద్రం బాధ్యత చట్టంలో ఉన్న తర్వాత. ఇది మేనిఫెస్టో లాగే అమలు కావచ్చు కాకపోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నేను క్లియర్ గా ఒక మాట మిమ్మల్ని కూడా నేను ప్రశ్నించాలి సార్, మిమ్మల్ని కూడా ప్రశ్నించాలి దయచేసి. ఒక చిన్న క్వశ్చన్, మీరు చట్టంలో పెట్టిన దాన్ని నేను చదివి వినిపిస్తున్నా, నేనేమి కొత్తగా కల్పించుకొని ఏం చెప్పట్లేదు. ఇండియన్ రైల్వేస్ షెల్ వితిన్ 6 months ఫ్రమ్ ద appointed day examine establishing a new railway zone in the successor state of Andhra Pradesh and take an expeditious decision thereon. అంటే ఇది ఎగ్జామిన్ చేయటానికి తప్పనిసరిగా 6 నెలల్లోపు అపాయింట్ డే నుంచి ఎగ్జామిన్ చేయడానికి ప్రయత్నం చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఉంది సార్. మీరు ఎక్కడ రైల్వే జోన్ ఇవ్వమని చెప్పలేదు, ఎగ్జామిన్ చేయమని. ఎగ్జామిన్ తప్పనిసరిగా దీనికోసం ఒక ఎగ్జామిన్ చేయమని. ఎగ్జామిన్ అండ్ ఎక్స్పిడేట్ అంటే మీనింగ్ ఏంటండి? ఎక్స్పిడేట్ అంటే మీనింగ్ చెప్పండి నాకు. తక్షణమే వెంటనే అంటే ఒక చట్టం చేసి ఇచ్చి దాంట్లో ఉన్న అంశాన్ని మనకి ఇస్తున్నప్పుడు, మీరు స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు మొన్న ఈ మధ్యనే పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆయన కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ షెల్ బి గివెన్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే పార్లమెంట్ భాష అలాగే ఉంటది. మనం ఇక్కడ గ్రామటికల్ మిస్టేక్స్ కాదు సార్. అయ్యా దయచేసి ఫీజిబిలిటీని ఎగ్జామ్ ఇమీడియట్ గా 6 months లో ఎగ్జామిన్ చేసి ఎగ్జామిన్ చేసి సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లో అక్కడ ఫీజిబిలిటీ లేదని అఫిడవిట్ లో రాసింది సార్. మనం ఇలా ఎగ్జామిన్ చేయమని చెప్పినందుకే కదా ఫీజిబిలిటీ లేదని రాసింది అక్కడ. సార్ ఫీజిబిలిటీని ఎక్స్పిడేట్ చేసి ఫీజిబిలిటీని చెక్ చేసి దాని విషయాన్ని ఎక్స్పిడేట్ చేయమని క్లియర్ గా స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని లెటర్ అండ్ స్పిరిట్ నరేంద్ర మోడీ దాన్ని అమలు చేస్తానంటే దానికి అర్థం చెప్పండి నాకు. పార్లమెంట్ చట్టం చేసి ఇచ్చిన తర్వాత లెటర్ అండ్ స్పిరిట్ నేను అమలు చేస్తానంటే లెటర్ అండ్ స్పిరిట్ పార్లమెంట్ చట్టం ఇవ్వాలని ఉద్దేశం కాదా? ఖచ్చితంగా కదా ఇవ్వాలి, అమలు చేయాలనే కదా ఉద్దేశం. తర్వాత ఇందాక రాఘవ్ మన తిని మాట్లాడుతూ వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ
మీరు కూడా అన్నారు ఏది స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయానికి వచ్చేటప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని క్యాబినెట్ నిర్ణయం చేసి ప్లానింగ్ కమిషన్ దగ్గరికి పంపించిన తర్వాత ఇవాళ మీరు మీది నాది ఎవరి మాటలు దయచేసి వద్దు. క్యాబినెట్ కరెక్ట్. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అన్నా, outdated subject అన్నా. ఎందుకు outdated సార్? అవుట్డేటెడ్ కాదు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్ ప్లీజ్ వస్తాను మీ దగ్గర. అవుట్డేటెడ్ కాదు సబ్జెక్ట్. మా రాష్ట్రాన్ని మీరు అన్యాయం చేస్తా ఉంటే మీరు అంతకన్నా ఎక్కువ మా రాష్ట్రాన్ని మీరు అంతకన్నా అన్యాయం ఎక్కువ చేస్తా మేము చేసాం. ఉంటే కాదు. ఏం చేశారు? అంతకన్నా ఎక్కువ ఏం చేశారు? ఎవరిని మోసం చేస్తారు? నాకు కూడా అవకాశం కూడా సార్ ఎందుకు కౌంటర్? ఇస్తున్నా నన్ను మౌనంగా కూర్చోబెట్టి మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తారంటే ఎట్లా సాధ్యం సార్? ఎవరు తిట్టలేదు సార్, మీరే అందరినీ తిట్టేశారు. ప్రత్యేక అయిపోయింది. హోదా అవలంబించినటువంటి రాష్ట్రాలు ఏ ప్రజల యొక్క ప్రయోజనాలు తీరలేదు, జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి ఇండస్ట్రీస్ రాలేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనేది లేకపోయినా కూడా ఇండస్ట్రీస్ వచ్చాయి. మరి ఎందుకు ఇస్తానన్నారు సార్? ఎన్నికల్లో 2014 ఏదైతే ఉందో దాని కారణంగా ఎల్వికే రెడ్డి గారు ఏంటి? స్టేబుల్ గవర్నమెంట్ ఇద్దరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇద్దరు ఆగండి. రెండు మాటలు. రమేష్ గారు, ఒక నిమిషం. ఒకటి ఏంటంటే ఒక ప్రత్యేక నిమిషం. హోదా గురించి మాట్లాడదాం. ఇట్లన్నీ ఒకసారి ఒక్క నిమిషం జోన్ గురించి మాట్లాడారు కదా, ప్రత్యేక హోదా గురించి. ఆ రోజు పార్లమెంట్ లో చట్టం చేయలేదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ఉండాలి అంటే పార్లమెంట్ లో చట్టంలో పెట్టి ఉండాలి, పెట్టలేదు. సరే ఇప్పుడు మీరు అనొచ్చు జోన్ పెట్టి మాత్రం సాధించింది ఏమని అనొచ్చు, అది పక్కన పెడదాం. రెండో విషయం, సాక్షాత్తు ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మన తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా కావాలన్నారు. 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలన్నారు. వెంకయ్య నాయుడు గారు అప్పట్లో పార్లమెంట్ లోనే దాన్ని ప్రస్తావన చేశారు. అందరూ చాలా కన్వీనియంట్ గా దాని మూట కట్టి అటకపైన పడేసి బీజేపీ వాళ్ళేమో అది ముగిసిన అధ్యాయం అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు నిన్నటిదాకా మాట్లాడలే, ఏదో అక్కడ ఇక్కడ మాట్లాడడం కాదు. తర్వాత ప్రత్యేక హోదా అక్కర్లేదు, వేరే రాష్ట్రాల్లో కూడా ఏమి జరగలేదు, ప్యాకేజ్ చాలు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ గతంలో అంటే 14-19 మధ్యలో తెలుగుదేశం అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ప్యాకేజ్ ఇచ్చినందుకు వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేసినట్టు కూడా నాకు గుర్తు. ఇప్పుడు ఒకవేళ నేను పొరపాటు అయితే కరెక్షన్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వెంకయ్య నాయుడు గారికి సన్మానం కూడా చేసినట్టు నాకు అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు తీర్మానం కూడా చేశారు సార్ అసెంబ్లీలో. అర్ధరాత్రి 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి దాని కంటిన్యూషన్ లో ఎక్కడ సన్మానం చేసినట్టు కూడా నాకు గుర్తుంది. చేశారు అరుణ్ జైట్లీ గారికి అందరికీ చేశారు. పరిస్థితుల్లో అంటే నెంబర్ 1 ఫస్ట్ ప్రధాన ముద్దాయి కాంగ్రెస్ అండి. ఎందుకనంటే ఆ రోజు అధికారంలో ఉంది, రాష్ట్రాన్ని అట్లా నెట్ట నిలువున సరే విభజించారు. దానికి ఉన్న కారణాల జోలికి కూడా నేను ఇప్పుడు పోను, అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడదాం. అంటే విభజించారు, విభజించేటప్పుడు ఇటువైపు రాష్ట్రానికి రాజధాని కూడా లేదన్నప్పుడు దీనికి ఏదో ప్రత్యేక హోదా ఇస్తామని అక్కడేదో నోటి మాటగా అక్కడ ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పడం కూడా చట్టంలో ప్రస్తావించలేదు. దాని రాజ్యసభలో కూడా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. అయిన తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళా కొత్తగా కాంగ్రెస్ లో జంతర్ మంతర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు క్లిప్పింగ్ వేసి చూపించండి. కేబినెట్ నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ, తీసుకురాలేకపోయాడు చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి మనకి ఇచ్చారు, రాజ్యసభలో ప్రకటించడమే కాదు బీజేపీ దగ్గర ఆ పార్టీ తర్వాత దాని గురించి పార్లమెంట్ లో మాట్లాడారా? రామకృష్ణ గారు సమయం కొంచెం కొద్దిగా ప్లీజ్ సమయం పాటించండి దయచేసి. నేను మీకు అవకాశం ఇస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఆగాలి ప్లీజ్, అందరూ ఒకేసారి ప్యారలల్ గా మాట్లాడితే జనానికి అర్థం కాదు. ప్లీజ్ బట్ అటు మూట కట్టిన వాళ్ళే మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నారు. రామకృష్ణ 1 by 1 రామకృష్ణ గారు ప్లీజ్. సార్ ఆయన పార్లమెంట్ లో సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, మన్మోహన్ సింగ్ గారు, తర్వాత మిగతా మొత్తం నాయకులు పార్లమెంట్ లో 1 by 1 అందరూ మాట్లాడుతూనే వచ్చారు. దీక్షలు గాని ధర్నాలు గాని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్ గా చేస్తా వచ్చింది.
ఇవాళ పార్లమెంట్ మీరు ప్రతి బిల్లు వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుకి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదని మాట్లాడడం ఎంత అన్యాయకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అనలిస్ట్ లా లేరు వాళ్ళు. ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం. నేను ఒకటి అడుగుతాను, వారు అనలిస్ట్ కాదు, నేను జర్నలిస్ట్. ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎన్నేళ్ళైంది సార్? 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 ఏళ్ళు అయింది కదా. ఎన్నిసార్లు పార్లమెంటులో మీరు బీజేపీని నిలదీశారు ప్రత్యేక హోదా కోసం? సార్ గుడ్ క్వశ్చన్ సార్, నాకు ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు క్వశ్చన్ చేసింది అనే కన్నా అధికారంలో ఉన్న వాళ్ళు మెడలు వంచి సాధించుకొస్తామన్న వాళ్ళు 25 పార్లమెంట్ సభ్యులు ఇవ్వమన్న వాళ్ళు సభ్యులు ఉన్న వాళ్ళు బిల్లు వాళ్ళకి మద్దతు ఇచ్చుకుంటా బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లుకి మద్దతు ఇచ్చుకుంటా మోడీ గారి దగ్గర మోకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ప్రశ్నించిందనే క్వశ్చన్ వేస్తారా? ఇవాళ కూడా ధర్నా. ఇంకో పాయింట్ కూడా చెప్తా రమేష్ నాయుడు గారు మీరే మాట్లాడాలి, మీకే అవకాశం ఇస్తున్నా. ఒక నిమిషం అందరూ ఆగాలి, అందరికి అవకాశం వస్తుంది, దయచేసి ఆగండి. రమేష్ నాయుడు గారు మీ దగ్గరకు వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పార్లమెంట్లో అడిగిందంటే 25 ఎంపీ స్థానాలు ఇస్తే తెస్తానన్నారు. అది మీరు జాతీయ పార్టీ సార్, పార్లమెంట్ లో మీరున్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ అరవకండి సార్, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అరవకండి దయచేసి వినండి సార్. సిద్ధంగా ఉంది, రండి రమ్మనమనండి. రామకృష్ణ గారు దయచేసి వినండి సార్, మధ్యలో మాట్లాడకండి, దయచేసి వినండి సార్. రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ గారు సార్, రమేష్ నాయుడు గారు ఒక పాయింట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి సార్. ఒకే పాయింట్ 10 సెకండ్స్. రాహుల్ గాంధీ గారిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పినందుకు దేశవ్యాప్తంగా ధర్నాలు చేశారు కదా, కాంగ్రెస్ పార్టీ చేసింది కదా. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు దీక్షలు అన్నీ చేసి స్తంభింపజేశారు కదా ఎక్కడికక్కడ. నేను అదే అంటున్నాను సార్. అదే విధంగా మీరు పార్లమెంట్లో పోరాడారా ఎప్పుడైనా అని? రమేష్ నాయుడు గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, కేవీపీ గారు సొమ్మసిల్లి పడిపోయారు సార్, మీరు చూడలేదేమో. కేవీపీ గారు సొమ్మసిల్లి పడిపోయారు పట్టుకొని నిలబడి. రైట్, మనం గమనించలేదేమో. లేదు చూసారు. మంచిది. రామకృష్ణ గారు, శర్మిలమ్మ గారు ఏం చెప్పిందంటే, నా యొక్క ప్రజా పోరాటాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, మా కుటుంబం అంటే చాలా గౌరవం. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాల గురించి ఇప్పుడు ఎందుకు సార్ మీరు రెలవెంట్ క్వశ్చన్ అండి. ఆమె కదా ఈ రోజు రేజ్ చేసింది. ఎందుకు ఇదే ఒక రేజ్ చేస్తే గుర్తుకొచ్చేది ఇదేమన్నా ఎవరు మర్చిపోర్లేండి. ఈశ్వర్ గారు ఒక్క నిమిషం ఫ్లో పోతుంది. రామకృష్ణ గారు, మీరు దయచేసి మీ శర్మిల గారికి ఒక మాట చెప్పండి. పక్కన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు అధికారంలోకి ముఖ్యమంత్రిని చేసి వచ్చింది కదా, ఈడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీని భూస్థాపితమైనటువంటి కాంగ్రెస్ పార్టీని లేపుతారని చెప్పి ఊరు వాడ తిరుగుతుంది కదా. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డితో చెప్పండి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని చెప్పి, ప్రత్యేక హోదా కోసం నేను మద్దతిస్తా అని చెప్పి ఒక ఉత్తరం రాపించండి రేవంత్ రెడ్డి గారితో. శర్మిల గారు ఫస్ట్ ఆ కమ్యూనిస్ట్ కాదు సార్, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఎవరో రేవంత్ రెడ్డి అక్కడికి పోవాలి, వాళ్ళు లెటర్ రాయాలి, ఇవన్నీ ఎందుకు? మరి కాంగ్రెస్ పార్టీ గురించి మీరే చెప్పారు కదా. వాళ్ళు అడిగే ప్రశ్న మీరు ఏం చేశారు చెప్పండి. మీరు ఏం చేశారు? కొండా రాజీవ్ గాంధీ రమేష్ గారు ఒక్క నిమిషం మనకు లాస్ట్ మీ అవకాశం వచ్చి నేను మౌనంగా ఉన్నాను. నేను చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా మౌనంగా ఉన్నాను. దయచేసి రిక్వెస్ట్ సార్. ఒకటి 2 విషయాలు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైనా ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా, లేదా ప్రత్యేక రైల్వే జోన్ కోసం మాట్లాడారా? ఇది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న కదా. నేను కావాలంటే లేఖలు చూపిస్తాను. విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు ఎన్నిసార్లు పార్లమెంట్ లో లేవనెత్తారో చూపిస్తాను. అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు ఎన్నిసార్లు రైల్వే జోన్ కోసం మాట్లాడారో చూపిస్తాను. ఎన్ని లేఖలు ఇదే రైల్వే మంత్రి గారికి ఆమె కూడానే మీ వెళ్ళి ఇచ్చామో కావాలంటే ఫోటోలు కూడా పంపిస్తాను. ఇంకా లేదనుకుంటే ఎగ్జాంపుల్ నిన్న కాకమొన్న ఒక 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి, అంటే ఎంపీలు పోరాటం చేస్తే ఇచ్చేసి అంత గొప్ప మనసు ఈ బీజేపీ పెద్దలకు ఉంటే, ఇదే విశాఖపట్నం ఏమిది ప్రజలు చూస్తున్నారండి మనల్ని. మీరు మాట్లాడిన చెప్పి నోరు మూసుకున్నారు. రన్నింగ్ కమెంటరీ వద్దు రమేష్ సోదరా. ఇదే స్టీల్ ప్లాంట్ అంశానికి మేము ఊరువాడ పోరాటం చేసి ఢిల్లీ వెళ్లి 120 మంది ఎంపీల సంతకాల సేకరించి మీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చామండి. ఏంటండి మీరు చేసి పడిపోయింది చెప్పండి.
ఎంపీల మద్దతు లేదు, ఎంపీల పోరాటం లేదు, ఎంపీలు అడగలేదు, అడిగితే ఇచ్చేసి ఉండే వాళ్ళు వారికి కబుర్లు చెప్పడం కాదు. మేమెంత పోరాటం చేసా, ఏం చేశారు మీరు పోరాటం ప్రశ్నించినా ఎవరు, అడిగినా ఎవరు? మా రాష్ట్రం మీద, మా పార్టీ మీద, ప్రభుత్వం మీద, ఎంపీల మీద ఎక్కడ మీరు దాడి చేయడం ఏంటి? మీకు చేతనైతే రాష్ట్రానికి ఏం చేస్తారు అని చెప్పాలి తప్ప. ఎల్వికే రెడ్డి గారు ఇప్పుడు మీరు మాట్లాడండి, 1 by 1 అందరికి అవకాశం. ఏమంటారంటే అనలిస్ట్ గా చెప్పాలని నేను ప్రతి పార్టీని చెప్తున్నానండి, మూటగట్టి పెట్టారు అని. నేను ఏం చెప్తున్నానో నాకున్న పరిమితులు ఏంటో నాకు తెలుసు. ఒకటే ఏంటంటే ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న వాళ్ళని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేసి జైల్లో పెట్టిస్తానన్న వాళ్ళని, వాళ్ళ గురించి ప్రస్తావన గుర్తు చేశాను నేను. రెండోది, కాంగ్రెస్ ఈ రోజు పోయి ఇప్పుడు ఎన్నికలకు షెడ్యూల్ రాబోతుంది దగ్గరలో. ఇప్పుడు చిన్న విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవు సహజంగా. ఈ టైంలో పోయి మేము జంతర్ మంతర్లో ఉద్యమం చేస్తాం ప్రత్యేక హోదా కోసం అని అంటే ఎవరు నమ్ముతారండి? దాన్ని ప్రస్తావిస్తే మీరు అనలిస్ట్ గా ఉండాలని అంటే ఎట్లా? నేను ఏ విషయం ప్రస్తావిస్తున్నా, ఎన్నికల ముంగిట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాదు కదా. మీరు మాట్లాడేది ఏంటంటే ప్రత్యేక హోదా అవసరం అయిపోయిన అధ్యాయం అని చెప్పాను. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ బ్రహ్మాండం అని చెప్పాను, మాట్లాడారు. మన ప్రధానమంత్రి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు విశాఖపట్నం జరిగిన మీటింగ్ లో కూడా. కానీ ప్రస్తావిస్తూ పాత దానికి వెళ్ళి నేను వాళ్ళ పార్టీని భుజాన్ని వేసుకొని మాట్లాడాల్సింది కాదు. నేను ఏం చెప్తున్నా అంటే జరిగిన క్రొనాలజికల్ గా ఇది జరిగింది, కానీ ఇప్పుడు జంతర్ మంతర్లో పోయి చేయడం వల్ల సాధించేది ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ ది టైం అని చెప్పడంలో నా ఉద్దేశం. మరి ఇప్పటిదాకా ఎందుకు చేయలేదంటే షర్మిల మొక్కరేనా కాంగ్రెస్ అంటే, లేకపోతే పార్టీ కదా? ఇదే రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేశారు. ఆ కాంగ్రెస్ పార్టీ రైల్వే జోన్ పట్ల చిత్తశుద్ధి ఏముంటా సార్? మన అమాయకత్వం గారు మన కాంగ్రెస్ పార్టీ. ప్లీజ్ రామకృష్ణ గారు. సార్ ఇదే కాంగ్రెస్ పార్టీ పోరాటాలు మొత్తం మీరు ఫాలో అయినట్లేరు. ఫస్ట్ డే 1 నుంచి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్న ఇతర పార్టీల నాయకులను హైదరాబాద్, విజయవాడకి, గుంటూరుకి తీసుకురావడం కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్లు ఇచ్చి మా విషయాలు చూడండి అని మేము అడగటం కానీ, మా తర్వాత కొంతమంది రాజకీయ పార్టీలు ఫాలో అయినాయి తప్ప ఎన్ని కోటి సంతకాల కార్యక్రమం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం కానీ పూర్తి స్థాయిలో పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల తరుణం అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పోరాటాలు ఏం చేయొద్దు, అధికార పార్టీలుగా ఏవైతే ఉన్నాయో వారినే మళ్ళీ మనం భుజం కాసి వారినే గెలిపించుకుందామనే మాట మాట్లాడితే ప్రజలకు చెప్పాలి కదా. వారికి ఒక 5 ఏళ్ళు ఇచ్చాం, మీరు ఒక 5 ఏళ్ళు ఇచ్చాం, ఇద్దరు వల్ల ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మాట్లాడింది, టీడీపీ మాట్లాడింది, కమ్యూనిస్ట్ మాట్లాడారు. చిన్న సబ్మిషన్, ఇఫ్ యూ పర్మిట్, చిన్న సబ్మిషన్. ఇదే కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు దగ్గర చేసి తెలంగాణను విడగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రాష్ట్ర విభజన చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు ఏ న్యాయం చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం నుండి దిగిపోయిన తర్వాత మేము ఉండుంటే చేసేద్దాం అని చెప్పి ప్రగల్భాలు చెప్పడమో, హోదా వల్ల ఏం ఉపయోగం అని అంటున్నారు కదా బీజేపీ నాయకులు. హోదా వల్ల ఇప్పుడు రమేష్ నాయుడు గారు ఏమన్నారు, హోదా పొందినటువంటి రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా అని అడిగారు. అక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు హోదాతోనే వచ్చాయా అన్నారు. ఈ హోదా అనేటువంటిది అంత సంజీవులు కాకపోయింటే, హోదాతో అన్ని వచ్చి ఉండకపోతే, హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలి అని చెప్పి ఈ సోకాల్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారు? 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని సోకాల్ వెంకయ్య నాయుడు గారు ఎందుకంటారు? తిరుపతి సభలో నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రస్తావిస్తారు? అంటే వీళ్ళ కోట్లు కావాల్సి వచ్చినప్పుడు ప్రత్యేక హోదా సంజీవుల్లో కనబడుతుంది. అధికారం ఇచ్చిన తర్వాత ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది? అవుట్డేటెడ్ సబ్జెక్ట్. హౌ డేర్ టు సే దట్ వర్డ్? వాట్ ఈస్ అవుట్డేటెడ్? అవుట్డేట్ అన్న మాట అంటే బీజేపీ అవుట్డేట్ అయిపోద్ది రాష్ట్రం నుంచి కానీ దేశం నుంచి కానీ. తప్పది. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడద్దు. ప్రత్యేక హోదా ఎందుకు ఎవరో మీరు చెప్పండి, ఎందుకు కావాలో మేము డిమాండ్ చేస్తాం. ఇట్ ఈస్ అవర్ రైట్. మీరు బైఫర్కేషన్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడు హక్కు కూడా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుల మంచితనాన్ని చేతగాంతరంగా తీసుకుంటే అది బీజేపీ పార్టీకే చెంపపెట్టు అవుతుంది. మీరు ఎందుకు ఎవరండి ప్రత్యేక హోదా? వాట్ ఈస్ అవుట్డేటెడ్? దయచేసి అవుట్డేట్ అనేటువంటి మాట మాట్లాడితే మాత్రం వరకు కూడా మేము దాన్ని అంగీకరించాం. ఓకే, చాలా 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 ఆవేశంగా తమ్ముడు మాట్లాడినాడు, సంతోషం. ఆవేశంగా కాదు తమ్ముడు, ఎన్నేళ్ళు పడతాం మీ యొక్క ఆధిపత్య పోరుని మేము. రమేష్ నాయుడు ఆత్మాభిమానం గారు, నేను సోదరుడికి సహకరించిన, నాకు కూడా సహకరించాలి. మీరే మాట్లాడారు రమేష్ నాయుడు గారు, మీరే ప్లీజ్. అన్న, ఆడిచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో స్లాబ్లు వేయడానికి పర్మిషన్ లేదు. ఆ భూమి అనువైంది కాదు. ఏది సార్?
ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని 100% వెంటనే వీళ్ళు మార్చాలి. ఓకే. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి బదలాయింపు చేయాలి. చేసినట్లయితే వెంటనే రైల్వే జోన్ కి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం ఈ రోజు ఒక రోజు ఆలస్యమైనంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు. ఒక్క నిమిషం మిత్రమా, ఒక రోజు ఆలస్యమైనంత మాత్రాన, ఒక సంవత్సరం ఆలస్యమైనంత మాత్రాన రైల్వే జోన్ వల్ల పెద్ద నష్టమేం లేదు. ఇప్పుడు ప్రారంభమైనా కూడా మంచిది. ఇప్పటికైనా దృష్టి పెడతారని మీరే ఒప్పుకుంటారు. ఇప్పుడు అంటే మంచివి కావు ఆ భూములు, అలాగే ఆక్రమణలో ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, ఇవన్నీ అంటే మీకు పదే చంద్రబాబు నాయుడు గారిని నా నోట్ తిట్టాలంటే నేనేంటి కాదు. ఎంత దాచిపెడతారు సార్? ఆ చంద్రబాబుని ఇలా తీసి వెనక్కి దాచిపెట్టి మాట్లాడాలంటే కాదు, మీరు బీజేపీ నాయకులుగానే మాట్లాడండి. అవి ఇప్పుడు అంతా ఇప్పుడు అయిపోయింది కదా. ఒకటి నేను క్వశ్చన్ అడుగుతా కాదు సార్, ఆ భూముల్లో ఏం చేస్తారు? కాదు సార్, ఆ భూములు పనికిరావు, పోనీ ఆ భూములు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే కట్టబెట్టారు 2018లో అనుకుందాం, ప్రస్తుతానికి అదే అనుకుందాం. నాకు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ భూముల్లో ఏం చేయాలనుకుంటున్నారు? బిల్డింగ్లు కట్టాలి, అంతేనా? బిల్డింగ్లు కట్టడానికే కదా రైల్వే జోన్ అనేటటువంటి దానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మించుకోవాలి. సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ దేశంలో ఎవ్వరికి ఇవ్వని విధంగా ఈ రాష్ట్రానికి 11 కేంద్ర ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు కదా. హ్యాట్స్ ఆఫ్, తక్కువ కాలంలో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినందుకు నేను బీజేపీని ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేస్తాను. కానీ వాటన్నింటికీ భూసేకరణ జరిగిందా? వాటన్నింటికీ పర్మనెంట్ బిల్డింగ్లు ఉన్నాయా? వాటన్నింటికీ నిధులు కేటాయించారా? ఎక్కడికక్కడ ప్రైవేటు బిల్డింగ్లలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా మనం ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించుకున్నాము. తర్వాత నెమ్మదిగా కాదు సార్, పూర్తవుతుంది సార్, ప్రజలకు అర్థమవుతుంది. నెమ్మదిగా మనం ఏం చేస్తూ వెళ్ళాము? పర్మనెంట్ బిల్డింగ్ల దగ్గరకు వచ్చాము, ల్యాండ్ తీసుకున్నాము, అవసరం ఉన్న చోట కట్టుకున్నాము, ఆ తర్వాత మౌలిక సదుపాయాలు కల్పించుకున్నాము. ఇప్పటికే చాలా రావాలి. 1200 కోట్లు ఎంత అవుతుంది దానికి? మీరు ఒక 1000 కోట్లు 1100 కోట్లు ఎంతో ఇచ్చారట. సరే, నెమ్మదిగా అది జరుగుతూ ఉంటుంది, కానీ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏర్పాటయ్యాయి. మరి ఏంటి సార్, రైల్వే జోన్కి బిల్డింగ్ కట్టుకోవడానికి అదే భూములే కట్టాలా మీరు? రైల్వేకి భూములే లేవా? కాదు, రైల్వేకి భూములే లేవా విశాఖలో? ఇప్పుడు చెప్పండి. కొండరాజీవ్ గాంధీ గారు ప్లీజ్, కొండ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్ చెప్పండి. అభినందించారు, దాన్ని స్వాగతిస్తున్నాం. ఒకటి. రెండో విషయం, ఎడ్యుకేషన్ అనేది అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ అండి. ఒక జనరేషన్ కి సంబంధించిన విద్యార్థులు బయట ప్రపంచానికి వస్తే తర్ఫీదయ్యి వాళ్ళు ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ రైల్వే జోన్ ఒక సంవత్సరం లేట్ అయినంత మాత్రం వచ్చేటువంటి నష్టం ఏం లేదు. కానీ ఇక్కడ చెప్పదలుచుకుంటే ఏదైతే 2వ తారీఖు జనవరి 2వ తారీఖు పోయి మీరు ఉత్తరం పెట్టొచ్చారో ఆ భూములు కూడా సరైనటువంటివి కాదు. కాబట్టి మరొకసారి ప్రత్యామ్నాయంగా త్వరితగతిన సానుకూలంగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టమని చెప్పి మా విజ్ఞప్తి. మూడో విషయం చెప్తున్నా, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో ఏ అంశాన్ని దాన్ని మనందరం కూడా క్యాల్కులేట్ చేయాల్సింది. ధన రూపంలో క్యాల్కులేట్ చేసినప్పుడు ప్రత్యేక హోదా వల్ల అనుకూలేటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ గా మేము ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. దాన్ని కొంత జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా వాడుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఒక అకౌంట్ ను కూడా ఎస్టాబ్లిష్ చేయమంటే కూడా ఆయన ఎనిక్కిపోయాడు. కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత సానుకూలంగా ఆలోచన చేసి మొన్న ఏ విధంగా అయితే డెవల్యూషన్ ఫండ్స్ ఎలా అయితే 10,500 కోట్లు తెచ్చుకున్నాడో ఆ విధంగానే ఇప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజీ సంబంధించిన రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో చెప్తున్నాం. సార్ ఒక మాట ఇప్పుడు నేను చెప్తాను. అది అప్పుడు ఇచ్చారు 13,000 కోట్లు ఎంతో ఇచ్చారు. 13,000 కోట్లు మళ్ళీ 10,500 కోట్లు. రమేష్ ఈశ్వర్ గారు ఒకే ఒక పాయింట్ సార్. ఇందాక నుంచి ఏమంటున్నారంటే ఆయన ఆ ల్యాండ్లు కట్టడానికి పనికిరావు, ఇంకో దానికి పనికిరావు ఏదో చెప్తున్నారు. అసలు ఈ ల్యాండ్స్ ఇచ్చాము, జాయింట్ గా ఇన్స్పెక్షన్ చేయాలి, మా అధికారిగో పలానా శాస్త్రి శబనం గారిని పంపుతున్నాం, మీ అధికారిని పంపండి, ఇక్కడ 52 ఎకరాలు కూడా వెరీ క్లియర్ గా నో ఫ్రీ లిటిగేషన్ ల్యాండ్ క్లియర్ గా మెన్షన్ చేసి అధికారికంగా జీవీఎంసీ ఇచ్చింది ఫ్రీ లిటిగేషన్ ల్యాండ్ అని. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఫ్రీ లిటిగేషన్ ల్యాండ్ అంటే అర్థమైపోతుంది, అంటే ఏ రకమైనటువంటి డిస్ప్యూట్స్ లేవు అని. అసలు అందులో మీరు అన్నట్టు డిస్ప్యూట్లు ఉన్నాయా? ఫస్ట్ ఫ్లోర్ ఈయనెవరా లేదా 10 ఫ్లోర్లు ఈయనెవరా? ఇలాంటివి ఏమన్నా మీరు తర్ఫీదు చేయాలంటే ముందు వెళ్లి రైల్వే శాఖ తరఫున ఏ అధికారి వచ్చి ఇన్స్పెక్షన్ చేశాడు, మీరు ఏ అధికారంతో దాన్ని ఆ విషయాన్ని మీడియా ముఖంగా చెప్తున్నారు.
ప్రతి ఎక్స్పర్ట్స్ కమిటీ వచ్చినప్పుడు పత్రికల్లో ఇంకా రాలేదు సార్. ఇంకా రాలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సూచన ఏంటంటే ఆ ల్యాండ్ అనువైంది కాదు, దాని మీద స్లాబ్ వేసేదానికి లేదు అని చెప్పి చెప్పడం. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని వినండి. రమేష్ నాయుడు గారు పేరు చెప్పకుండా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మోసం ఇదే అనమాట. రమేష్ నాయుడు గారు అయితే పేరు చెప్పని నేను చెప్తా. నేను వాస్తవం చెప్పాలి కాబట్టి జర్నలిస్ట్ గా. రైట్, రామకృష్ణ గారు ప్లీజ్. సార్ ఇక్కడ పూర్తిగా మనం డిబేట్లలో వీటిలో అరుచుకుంటున్నాం కానీ 10 ఏళ్లుగా ఇవేవి జరగలేదు అనేది స్పష్టం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్నాం కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అవి కూడా ఇన్స్టిట్యూషన్స్ చట్టంలో పెడితే వచ్చినవా లేకపోతే మోడీ ఇన్స్టిట్యూషన్స్ మోడీ గారు ఏమన్నా మనకు ఉదారంగా ప్రేమగా ఇచ్చారా? మరి చట్టంలో పెట్టిన అవి ఇవ్వగలిగినప్పుడు మిగతా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు చేయట్లేదంటే ఆయన జోన్ రావటం ఒక సంవత్సరం లేట్ అయినా పర్లేదని. ఇప్పుడు 10 ఏళ్ళు కాలం గడిచిపోయిన తర్వాత చట్టం కాలపరిమితి 10 ఏళ్ళు అని చెప్పిన తర్వాత అక్కడ ఉద్యోగాలు కానీ లేకపోతే వివిధ రకాల అంశాలు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి జోన్ అడిగారు కానీ ఊరికే జోన్ 4 బిల్డింగ్లు కట్టి మాకు రంగులేయండి అని మిమ్మల్ని జోన్ అడగల. సో 10 ఏళ్ళు కాలం గడిచిపోయిన తర్వాత ఇంకో సంవత్సర కాలం గడిచిపోయినా పర్వాలేదు అంటాం. అది కాంగ్రెస్ ఇది భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ. ఇప్పటికన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీ క్వశ్చన్ చేయాల్సింది భారతీయ జనతా పార్టీ. మీరు లేరా? చిన్నమ్మ లేదా? మీకు తెలియలేదా? మీకు అబద్ధాలు మాట్లాడుతుంటే ఎట్లా ఊరుకుంటారు? భారతీయ జనతా పార్టీ వైస్ ఈశ్వర్ గారు మీరు ఒప్పుకోకూడదు. ఈశ్వర్ గారు మీరు ఒప్పుకోకూడదు. భారతీయ జనతా పార్టీ పట్ల భయం ఉంటే ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి మీరు భయపడాలి. మోడరేటర్ మోడీ గారిని చూసి మీరు భయపడతారు, బీజేపీని చూసి భయపడతారు. మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు విభజన చేశారు కదా. మీరు ఎందుకంటే స్వామి చట్టంలో పార్లమెంట్ లో ఓటేసారో ఓటేయలేదా? చిన్నమ్మ ఉందా లేదా? ఎందుకు విషయం ఇదే రైల్వే జోన్ పైన మళ్ళీ ఒక రోజు పూర్తి స్థాయిలో డిబేట్ పెడతాం. ఇది అంతకి తెగేలా కనిపించట్లేదు. రైట్, మళ్ళీ ఒకసారి దీనిపైన మనం ఇంకోసారి డిబేట్ పెట్టే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ యాదవ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. రమేష్ నాయుడు గారు, ఎల్వికే రెడ్డి గారు, అలాగే కొండా రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.